బిగ్ బాస్ సీజన్ 8 లాస్ట్ ఫైనల్ వీక్ డబుల్ ఎలిమినేషన్. ఇప్పటికే టేస్టీ, తేజ, పృథ్వీ ఎలిమినేట్ అయినట్టు చాలా మంది ఆడియన్స్ కి తెలుసు. కానీ బిగ్ బాస్ హౌస్ లో పృథ్వీ ఉన్నంత కాలం కూడా ఎక్కడ యాటిట్యూడ్ తగ్గించలేదు. విష్ణుప్రియ గురించి తెలిసిందే. పృథ్వీని దగ్గరుండి ఇన్ని రోజులు గేమ్ దగ్గరుండి ఆడించారు. కొద్ది రోజులు యష్మి ఆడిస్తే మరికొద్ది రోజులు విష్ణుప్రియ ఆడించారు. ఫైనల్ గా ఎంత మంది వచ్చి ఎన్నిసార్లు చెప్పినా కూడా విష్ణుప్రియ మాత్రం ఎక్కడా మారలేదు. ఏదో బయట ప్రపంచంలో లవ్ చేయడానికి ఎవరూ లేనట్టు, ఏదో ప్రపంచం నుంచి వచ్చి ఇప్పుడే అబ్బాయిని చూస్తున్నట్టు, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి గేమ్ పక్కన పెట్టి లవ్ ట్రాక్ ఏంటో, ఈ లవ్ స్టోరీ ఏంటో ఎవరికి అర్థం కాలేదు. ఇక ఫినాలీలో దమ్మున్న ప్లేయర్ ఎవరు, ఫినాలీకి వెళ్లకుండా దుమ్ము అయిపోయే ప్లేయర్ ఎవరంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ని వేరే కంటెస్టెంట్ ని ఎన్నుకోమని చెప్తారు నాగార్జున. ఇందులో భాగంగా నబీల్ నిఖిల్ కి ఇస్తాడు. అంటే నబీల్ విన్ రావడా? రోహిణి వెళ్లి గౌతమ్ కి ఇస్తుంది. నా తర్వాత గౌతమ్ ఒకవేళ విన్నర్ ట్రోఫీ నేను మిస్ అయితే గౌతమ్ ఖచ్చితంగా గెలుస్తారంటూ దుమ్ముగా ఓడిపోయి ఫినాలీకి వెళ్లకుండా ఉండిపోయేది ప్రేరణ అంటూ రోహిణి ప్రేరణకిస్తారు. ఇంతవరకు ప్రేరణ గేమ్ అంతా బాగానే ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే కొంచెం గేమ్ తేడాగా ఉంది. పాపం ఎలిమినేషన్ అయిపోతాడని తెలియని టేస్టీ తేజ దుమ్ముగా ఓడిపోతారంటూ విష్ణుప్రియకిస్తారు. పృథ్వీ ఏమో తేజకిస్తాడు. గౌతమ్ కూడా ప్రేరణకిస్తాడు. ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకుంటే ఇందులో కూడా గ్రూపిజమే. రోహిణి ఎవరికిస్తే గౌతమ్ వాళ్ళకే ఇస్తాడు. విష్ణుప్రియకి ఎవరైనా ఇస్తే వాళ్ళకి పృథ్వీ ఇస్తాడు. ఫైనల్ గా హౌస్ మొత్తం కలిపి ప్రేరణ మీద పగబట్టారు. ఇక తెలిసిందే, రోహిణి ఎవరికిస్తే ముక్కు అవినాష్ కూడా వాళ్ళకే ఇస్తాడు. ఇక ప్రేరణ కరెక్ట్ గా మైండ్ వాయిస్ తో ఆడింది. తుమ్ము తేజకిచ్చారు. మన విష్ణుప్రియ కూడా టేస్టీ తేజకి ఇస్తారు. మొత్తానికి ఈ రోజు బిగ్ బాస్ హౌస్ నుంచి మన టేస్టీ తేజ ఎలిమినేట్ అయి బయటికి వచ్చేశారు. టేస్టీ తేజ ఆడే గేమ్ చూసుకుంటే, టేస్టీ తేజ ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉన్నాడో, లాస్ట్ సీజన్ లో ఎలిమినేట్ అయిన టేస్టీ తేజ మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చాడో, అసలు బిగ్ బాస్ సరైన కంటెస్టెంట్ అందరినీ పక్కన పెట్టి టేస్టీ తేజని ఎందుకు తీసుకున్నారో, అసలు టేస్టీ తేజ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి ఏం గేమ్ ఆడాడో ఎవరికి అర్థం కాలేదు. టేస్టీ తేజ ఎలిమినేషన్ పై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.